ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్ చూడండి, మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్లో పనిచేయడానికి చాలా రకాల పొజిషన్స్ అయితే పడుతున్నాయి. ప్రతి డిస్టిక్లో అయితే పడుతున్నాయి. మన ఛానల్లో ఆల్రెడీ ప్రతి డిస్టిక్ని నేనైతే కవర్ చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఎటువంటి నోటిఫికేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదు. అండ్ అలాగే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా ఫార్వర్డ్ అయితే చేయండి. ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే అలాగే వీడియోని చూస్తూ లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే మన వీడియోస్ నాన్ సబ్స్క్రైబర్సే 84% చూస్తున్నారు. సో సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ మంది అయితే చూస్తున్నారు ఫ్రెండ్స్. సో ఎవరు మిస్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. మాకు కూడా మోటివేషన్గా ఉంటుంది కదా, సబ్స్క్రిప్షన్స్ చేసుకుంటున్నారు ఇంతమంది అంటే. సో చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా మీకు నచ్చితేనే వీడియోని కంటిన్యూ చేయండి. మీకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే మీ టైం వేస్ట్ కూడా అవ్వకూడదు కదా. సో ఫ్రెండ్స్, మన ఛానల్లో ఉన్న అదర్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్ అయితే పెడుతున్నాము. సో ఇవన్నీ చాలా అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్స్ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, మీకు హెల్ప్ఫుల్ అయితే అనుకుంటున్నాను. అలాగే షార్ట్స్ కూడా ఏమైనా ఇంపార్టెంట్ ఉంటే మాత్రం ఇలా షార్ట్స్ చేసి అయితే పెడుతూ ఉంటాం ఫ్రెండ్స్. లాస్ట్ డేట్స్ దగ్గరకు వచ్చిన లేదా పర్మనెంట్ పొజిషన్స్ ఉన్నాయి ఇలా అయితే పెడుతూ ఉంటాము. సో చెక్ చేసుకోండి. అలాగే ఇప్పుడైతే వచ్చేసి కొత్త డిస్టిక్లో పడిన మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్లో ఉన్న పొజిషన్స్ చూద్దాము. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్, కాంట్రాక్చువల్, కేస్ వర్కర్, పారాలీగల్ పర్సనల్ లాయర్, పారామెడికల్ పర్సనల్, సైకో సోషల్ కౌన్సిలర్, ఆఫీస్ అసిస్టెంట్ విత్ కంప్యూటర్ నాలెడ్జ్, ఇవన్నీ కాంట్రాక్చువల్ పొజిషన్లో తీసుకుంటామని చెప్తున్నారు. శాలరీలు అయితే ఈ విధంగా అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పొజిషన్స్ అన్నిటికీ. నెక్స్ట్ అయితే వచ్చేసి మల్టీపర్పస్ స్టాఫ్ కుక్, సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ కూడా ఉంది ఫ్రెండ్స్. కాంట్రాక్చువల్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 13,000 15,000 శాలరీ అయితే ఇస్తారు. సో టోటల్ అయితే వచ్చేసి 8 రకాల పొజిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. సెంట్రల్ అడ్మినిస్ట్రేటర్ ఉమెన్ అయితే వచ్చేసి ఏ ఉమెన్ హ్యావింగ్ మాస్టర్స్ ఇన్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సైన్స్, సైకాలజీ అయితే ఉండాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కేస్ వర్కర్ అయితే వచ్చేసి ఉమెన్ క్యాండిడేట్ అప్లై అయితే చేయాలి. ఎనీ ఉమెన్ హ్యావింగ్ బ్యాచిలర్ లా, సోషల్ వర్క్, సోషాలజీ, సోషల్ సైన్స్, సైకాలజీ ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి ఫ్రెండ్స్. పారాలీగల్ పర్సనల్ లాయర్ అయితే వచ్చేసి ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ లీగల్ అడ్వైజర్ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ, లీగల్ కౌన్సిలింగ్ సర్వీస్ could be outsourced for any person having degree in law with legal training and knowledge of laws with at least 3 years experience in working with the government, non-government ఆర్గనైజేషన్లో పనిచేసిన అనుభవం ఉండాలి. పారామెడికల్ పర్సనల్ ఇది ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. అన్ని పొజిషన్స్ ఉమెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ రెగ్యులర్ పారామెడికల్ పర్సనల్ ప్రొవైడెడ్ బై డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్, ద మెడికల్ అసిస్టెంట్స్ 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. వీళ్ళు కూడా రిలేటెడ్ దాంట్లో ఉండి. సైకో సోషల్ కౌన్సిలర్ అయితే వచ్చేసి వీళ్ళకి సైకాలజీ, సోషాలజీ రిలేటెడ్ అయితే చేసి ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ ఆఫీస్ అసిస్టెంట్ ఒకటి. ద సర్వీస్ కుడ్ బి అవుట్సోర్స్డ్ ఫర్ ఎనీ పర్సన్ హూ ఈజ్ ఎ గైడెన్స్ ఈజ్ ఎ గ్రాడ్యుయేట్ విత్ దట్ అని చెప్పేసి గ్రాడ్యుయేట్ అయితే చాలు. ఐటీలో కానీ అందరిలో ఉండి 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్ చేసినా పర్వాలేదు ఫ్రెండ్స్. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ కుక్, దీనికైతే వచ్చేసి మల్టీ పర్పస్ యాక్టివిటీ కుడ్ బి అవుట్సోర్స్డ్ ఫర్ ఎనీ పర్సన్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికి ఎక్స్పీరియన్స్ అయితే కావాలి, అంతేగాని ఇక్కడ చదువుతో సంబంధం లేదు. సెక్యూరిటీ గార్డ్, నైట్ గార్డ్ కూడా అంతే ఫ్రెండ్స్. ఎనీ పర్సన్స్ మీకు చదువు ఏదైనా పర్లేదు, బట్ అట్లీస్ట్ 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ వర్కింగ్ విత్ సెక్యూరిటీ పర్సనల్, నైట్ గార్డ్గా పనిచేసిన అనుభవం అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మీకు సోషల్లో తెలుగులో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ డీటెయిల్స్. సో నేను స్క్రోల్ చేస్తున్నాను, మీరు పాస్ చేసుకుని చూడొచ్చు, లేదా లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో బాక్స్లో ఉంటాయి, వాటిని ద్వారా కూడా ఓపెన్ చేసి చూసుకోవచ్చు. సో ఇదైతే వచ్చేసి సత్యసాయి డిస్ట్రిక్ట్ నుంచి అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీరు ఏం చేస్తారంటే ఫిల్డ్ అప్లికేషన్ ఫామ్ అలాంగ్ విత్ ద అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మార్క్ లిస్ట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, సర్టిఫికేట్స్ ఇన్ కంప్యూటర్స్, స్టడీ సర్టిఫికేట్స్, సో అప్ టు 10th వరకు. సో అవన్నీ కలిపి DWCO అండ్ ఈఓ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ బై హ్యాండ్ అని చెప్పేసి 7/2/2024 నుంచి 15/2/2024 బిఫోర్ 5 PM లోపల వాళ్ళకైతే ఇచ్చేయాలి. సో ఓన్లీ క్వాలిఫైడ్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ వాళ్ళు పిలుస్తారు. సో ఇది బై హ్యాండ్ వారి వాళ్ళని క్లియర్గా చెప్పారు. ద కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ సత్యసాయి రైట్స్ అండ్ రిజర్వ్స్. సో ఇవైతే వచ్చేసి ఏం లేదు ఫ్రెండ్స్, అంతే. అంటే వీళ్ళకి ఎప్పుడైనా రైట్స్ ఉన్నాయి ఈ ఆర్డర్ని అంటే ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని, బట్ క్యాన్సిల్ అయితే ఏం చేయరు ఫ్రెండ్స్. 21 నుంచి 42 years మధ్యలో ఉండాలి ఏజ్ అనేది. సో ఇక్కడ చూడండి, అడ్రస్ చెప్పారు కదా, నేను అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూపిస్తాను. రిక్రూట్మెంట్ ఆఫ్ వన్ స్టాప్ సెంటర్ స్టాఫ్ అండర్ కాంట్రాక్చువల్ బేసిస్ శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ అప్లికేషన్ క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ఫామ్ అయితే వస్తుంది. ఇక్కడ పై పాస్పోర్ట్ సైజ్ ఫోటో, మీ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, మీ క్యాండిడేట్ నేమ్, పర్సన్ నేమ్, సో డిజబిలిటీ, సో మొబైల్ నెంబరు, అప్లికెంట్ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, మీ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇక్కడ రాయండి, టెక్నికల్ క్వాలిఫికేషన్ నుంచి అయితే రాయమంటున్నారు. సో ఎక్కడెక్కడ పాస్ అయ్యారు, ఎన్ని మార్క్స్ వచ్చాయి, డీటెయిల్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, సో ఎక్కడెక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చింది, ఎన్ని కంపెనీలో పనిచేస్తారో అయితే రాయండి, ఎంత శాలరీ అయితే ఇచ్చారా, డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
సో డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ స్టడీస్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు లోకల్ స్టేటస్ కింద పరిగణలోకి తీసుకుంటారు. సో ఎక్కడెక్కడ చదివారు, సో టౌన్ ఆర్ డిస్ట్రిక్ట్ రాయండి. డిక్లరేషన్ దగ్గర మీ పేరు రాసి మీ ఫాదర్ నేమ్ రాసేసి ఇక్కడ ఏం చేస్తారంటే సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ దగ్గర సిగ్నేచర్ పెట్టేయండి. సిగ్నేచర్ పెట్టి కావాల్సిన డాక్యుమెంట్స్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ అటెస్టేషన్ చేయించి పంపించాలి అడ్రస్కి. సో రిక్రూట్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ సత్యసాయి డిస్ట్రిక్ట్ అయితే పంపించాల్సి అయితే ఉంటుంది లాస్ట్ డేట్ లోపల. దీనికి లాస్ట్ డేట్ 15/2/2021 క్లియర్గా మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.